ఒరే ఇలాంటి హిల్ ఏరియాలో మ్యాగీ చాలా బాగుంటది. ఎందుకు రావాలి ఇక్కడ ఇదే దొరుకుద్ది కాబట్టి. ఒక తండ్రి కష్టాలు ఇది మమ్మల్ని ఎలా చేసి వాళ్ళ వీడియోస్. ఎక్కువ వాటర్ వస్తే వాటర్ ఫాల్స్ లో ఇలా ఉంటది అనమాట వ్యూ. అప్పుడు చూడండి వ్యూ చూడండి, ఇలా ఓపెన్ చేసి బయటికి వెళ్తే. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎప్పుడైనా నిద్ర లేసాము, టైం వచ్చేసరికి 5:40 అవుతుంది. నిద్ర ఎప్పుడో లేసాము, బ్రష్ చేసాము, అంతా రెడీ అయిపోయాం. మేము అందరం కూడా రెడీగా ఉన్నాం. వలీగడ్ రెడీ, భలే ఉన్నావురా. సాయంకాలం మా బావ రెడీ, షూ చిన్నాడు రెడీ. అలా ఉండు. రాత్రి లేచిపోయింది. రాత్రి లేగితే పొద్దున్న దీపావళి కదా, అదేంటి లేక పడుకోవట్లేదు. చిన్నోడు రెడీ, షూ వేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక 4-5 పాయింట్లు చూడబోతున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్. ఆ పాయింట్లు అన్ని ఇప్పుడు చూపిస్తాను. రాజు, మా రాజు కూడా రెడీ, శాండీ కూడా రెడీ. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇదే వెహికల్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయేది. కొత్త కారు, మామూలుగా లేదు. ఇది సరిపోతాం 6గురం. బ్రో పొద్దున్నే పీస్ఫుల్ గా ఉండడం కోసం అగరత్తులు ఎట్టాడు కారులో, మామూలుగా ఉండదు. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. సడన్ గా మొత్తం ఫాగ్ పట్టేసింది. బాబోయ్ ఇలా ఎక్కుతున్నాం పైకి. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ కూడా పెప్పర్ ప్లాంట్స్ అనమాట. పెప్పర్, ఓకే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా గ్రీన్ గా, అదే పెప్పర్ అనమాట, చిన్న చిన్న కాయలు. ఫైనల్లీ మనం ఒక ప్లేస్ కి వచ్చాము. బేసిక్ గా ఇక్కడే సన్సెట్, సన్ రైజులు కూడా కనిపిస్తాయి మనకి. కాకపోతే ఇప్పుడు ఈ మంచులో ఏం కనిపించట్లేదు. కాసేపు వెయిట్ చేద్దాం, ఏమైనా కనిపిస్తుందేమో. ఇటుపక్క వచ్చేసరికి సన్ రైజ్ జరుగుతుంది. ఆల్రెడీ సూర్యుడు అక్కడ దాకా వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. దానికి ఆపోజిట్ లో ఇక్కడ వచ్చేసరికి సన్ సెట్ జరుగుద్ది. సూర్యుడు ఇటుపక్క కిందకి దిగిపోతూ ఉంటాడు అనమాట ఈవినింగ్స్ టైము. చాలా బాగుంటుంది నాకు తెలిసి ఈవినింగ్ టైం వస్తే. కింద మొత్తం ఇల్లులు ఉన్నాయి మనకి. ఈ మంచు వల్ల ఏం కనిపించట్లేదు. అలాగే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. అది మంచు, వర్షం కూడా కాదు, ఇది మంచు పడుతుంది కిందకి. ఇక్కడ టీ అమ్ముతున్నారు, వేడి వేడిగా టీ తాగొచ్చు. అదేలే కాఫీ కూడా. అట్నుంచి మంచు ఏంటి అలా వచ్చేసింది 1 by 1. అరే ఓకే, ఆ మంచా, ఓకే ఓకే, చాలా బాగుంది కదా వెహికల్. ఓకే సూపర్. ఈ షర్ట్ చూసి మాత్రం ఏమనద్దు, మీ టైగర్ మీద. అది మెల్ల ఏంటి, అది ఏదో వేసారు మెత్తగా, తెలీదా? ఏమంటారు మా సండి? చలిస్తుందమ్మా. చలి, అదే చలిదా చెవులకి, ఇది మనకేస్తుంది. నా హుడీ దొబ్బేశారు. ఏమనకండి అమ్మా ఫ్యాన్స్. నా నోట్ల నుంచి మంచు వస్తుంది. వచ్చిందా? నువ్వు అనరా చిన్నడా, బ్రష్ చేసావా? బ్రష్ చేసావా? అటు పక్క నుంచి ఇద్దరు ఒకసారి పోదరా. కాఫీ వేడి వేడిగా, కాఫీ స్మెల్ మాత్రం అదిరిపోయింది. కాఫీ, బ్రూ కాఫీ. అబ్బా ఏదిగా ఉంది. ఓకే, అలాంటి వ్యూ ఒకటి చూస్తూ ఏం కనపడుతుందిరా అక్కడ అంటే, కనపడుతుంది ఏదో అలా అలాగా. మరి ఇలా కనపడకుండా మన ఆంధ్రాలో ఉండదుగా, ఆమె కానీ ఈ వ్యూనే గొప్ప. అలా వ్యూ చూస్తూ అలా వేడి వేడిగా టీ తాగుతూ ఉంటే బాగుంది. మా తాగేసి కప్పులు చూడండి ఎలా పడేశారు, డస్ట్బిన్ లో పడేయకుండా. రే వ్యూ పాయింట్ చూడడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? తినడానికి ఎక్కడ దాకా రావాలా? ఈ పొద్దుటే మ్యాగీ ఎవరు తింటాడు ఇంట్లో ఉంటే. ఓకే ఓకే తినండి, వెళ్ళకండి. ఏమన్నాడు? పంది మీట్ తో చేస్తారు మై నూడిల్స్ ని. ఎవరు చెప్పారు? యూట్యూబ్ లో చెప్తే అసలు నువ్వేమీ తినవసరం లేదు. నేను ఎప్పుడు చెప్పాను? అవన్నీ కూడా మ్యాగీ చెప్పాం. మ్యాగీ కూడా టేస్ట్ చూద్దాం. ఒరే ఇలాంటి హిల్ ఏరియాలో మ్యాగీ చాలా బాగుంటది. ఎందుకు రావాలి, ఇక్కడ ఇదే దొరుకుద్ది కాబట్టి. కాదు, అప్పుడు కూడా మనం అరకు వెళ్ళినప్పుడు కొండ మీద కూడా మ్యాగీ ఎంత బాగుందో గుర్తుందా నీకు?
ఎగ్ మ్యాగీ ఇచ్చాడు అప్పుడు. అదే దొరికింది, ఇంకేం దొరకలేదు. ఈ వ్యూ పాయింట్ పేరు నడుకని వ్యూ పాయింట్. ఇక్కడికి వస్తే సన్ రైజ్ కన్నా సన్ సెట్ టైంలో వస్తేనే చాలా మంచిది, అప్పుడే ఎక్కువ కనబడుతుంది. ఓకే, సన్సెట్ అయితే మీకు ఇలా ఉంటది మాయా. సన్ రైజ్ కొంచెం మనకి ఫాగ్ ఇవేమీ లేకపోతే అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం మరి మబ్బులు అవన్నీ మంచు ఉంది కాబట్టి మనకి సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు కొంచెం ఇటుపక్క మంచు తెరిపించింది, చూడండి ఎలా కనిపిస్తుందో. మొత్తం కూడా కొంచెం చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. అక్కడ వెళ్ళిపోదాం అనుకునే టైంకి సడన్ గా ఇలా మారిందనమాట. మొత్తం ఆ మేఘాలు ఇప్పుడిప్పుడే తప్పుకుంటున్నాయి. సన్సెట్ వైపు అనమాట ఇది. సన్ రైజ్ వైపు అయితే ఇంకా ఫాగ్ అలానే ఉంది. సన్సెట్ వైపు అయితే మాత్రం మొత్తం మారిపోయింది సడన్ గా. చూడండి ఎంత బాగుందో. ఉండిపోండి అయితే ఇక్కడే, మేము ప్రశాంతంగా ఉంటాం. మన వెహికల్ చూసారా, అదిరిపోయింది. ఇప్పుడు మనం ఒక ఎకో పాయింట్ ఏరియాకి వెళ్తున్నాం. అది ఈ రోడ్లోకి వెళ్ళాలంట. ఫుల్ ఆఫ్ రోడింగ్ అమ్మా, మామూలు ఆఫ్ రోడింగ్ కాదమ్మా. ఇలా కిందకి వెళ్ళాలంట. అక్కడ ఏదో కనిపిస్తుంది, వాటర్ చూద్దాం. ఓ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఆ చివర డ్యామ్ ఉంటదంట. ఆ డ్యామ్ వాటర్ ఇలా వచ్చి ఇక్కడతో ఎండ్ అయిపోతున్నాయి. అసలు ఆ వ్యూ చూడండి, బాబా కెమెరాలో ఏమో కానీ కళ్ళతో డైరెక్ట్ చూడాలి. అక్కడేమో సన్ రైజ్ ఏంటి అటు అవుతుంది, ఏంటి సన్ రైజ్ అవుతుంది. కాలువ అటు ఇటునేమో గ్రీన్ కలరు. ఇది ఇక్కడ ఎకో వస్తుంది అంటే ఇక్కడ గట్టిగా అరుస్తే అట్టించి ఎవరో అరుస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు వలీగడు అరుస్తాడు చూడండి. ఇప్పుడు వచ్చింది. అరే బాగా అనిపిస్తుంది కానీ కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు అది. ఒక తండ్రి కష్టాలు ఇది. మమ్మల్ని ఎలా చేసి వాళ్ళు వీడియోస్ చేస్తారు. సరే పక్కన రెండు ఫ్రేమ్ లంచుకోవచ్చు ప్లీజ్. అరవట్రా గట్టిగా నాకు. అయ్యి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చేసరికి జస్ట్ మ్యాప్స్ లో ఎకో పాయింట్ అని ఉంది. ఇందాక వెళ్ళాం కదా లొకేషన్, అక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ అంతే దూరంగా పడవ. ఇప్పుడు మనం ఒక డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఆ డ్యామ్ పేరు వచ్చేసరికి పొనుముడి డ్యామ్ అన్నమాట. ఇదిగోండి ఇది ఆ డ్యామ్. ఇందాక మనం వాటర్ చూసాం కదా వస్తుంది డ్యామ్ లో నుంచి. ఆ చివరి మనం లాస్ట్ పాయింట్కి వెళ్ళాం. ఇది డ్యామ్కి ఇటువైపు. ఎప్పుడైతే ఆ వాటర్ లెవెల్ 700 అలా రీచ్ అవుద్దో, 707 అలాగా, అప్పుడు ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారంట. ఇటుపక్క వ్యూ చూడండి ఎలా ఉందనేది. చూసారా ఎంత కిందకుందో చూసారా. ఇక్కడ డ్యామ్ గేట్లు కూడా ఎక్కడ కనిపించలేదు నాకు. మరి డ్యామ్ గేట్లు ఎక్కడ ఓపెన్ అవుతాయో ఏంటో తెలీదు. ఎక్కడున్నాయో గేట్లు. ఇక్కడ చూడండి ఎంత కిందకుందో. ఎప్పుడైతే ఆ వాటర్ లెవెల్ పెరుగుద్దో మనకి డ్యామ్ ఓపెన్ చేస్తారంట. ప్రస్తుతానికైతే డ్యామ్ అయితే ఓపెన్లో లేదు. ఇది ఎంత కిందకుందా, ఎంత డౌన్ ఉంది కదా. జస్ట్ ఇది చూడండి, జస్ట్ ఇక్కడికి ఉంది. ఇటుపక్క వచ్చేసరికి చాలా కిందకు ఉంది. చూడడానికి బాగుంది. ఒకసారి అలాగ రోడ్డు మధ్యలో నిలబడి ఇటుపక్క నుంచి దాన్ని ఎలా చూసామంటే ఇటుపక్క మొత్తం మేఘాలు, బ్యాక్ సైడ్ కొండ, చాలా బాగుంది. కళ్ళకి కనువింపుగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎదరికి వెళ్తున్నాం. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. మా గేటు అక్కర్లేదు, ఇందాక మనం కనబడలేదు అనుకున్నాం కదా గేటు. ఇదన్నమాట గేటు బేసిక్గా. ఇదిగోండి ఇవి గేట్లు. ఇదిగోండి ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తారు. వాటర్ లెవెల్ ఎక్కువైతే అలా వాటర్ వెళ్ళిపోద్ది. కార్లు కూడా వచ్చేస్తున్నాయి ఇందులోకి. పైన ఏదో హార్స్ రైడింగ్ కూడా ఉందంట. హార్స్ రైడింగ్ హియర్. ఎడారిలో ఉండాల్సిన వంట ఇక్కడేం చేస్తున్నావే నువ్వు? దారి తప్పొచ్చావా రే? దారి తప్పొచ్చింది ఏంటి ఇది? ఎడారిలో ఉండాల్సిందని ఇక్కడేం చేస్తున్నావే నువ్వు? పోపరే దానికి అడ్రస్ చెప్పే. రాజస్థాన్ ఎటు వెళ్ళాలో? ఎడారిలో ఉంటే బాగానే ఉంటావు కదా, ఇక్కడికి వచ్చి ఎండిపోయావేంటి? తెపాలం బుద్ధి పడితే బుద్ధి. కానీ ఎంజాయ్ చేస్తుంది పాపం. కాక్టస్లు కిక్టస్లు ఏమి ఉండవు కదా దీనికి. ఇంచక్క తీగలు పాదులు అన్ని తినేస్తుంది. ఇక్కడ దొరకవు కదరా తెపాలం, ఎడారిలో దొరుకుతాయి అవి. ఇంచక్క గడ్డి శుభ్రంగా తింటుంది. ఎల్లు మళ్ళీ వెనక్కరావు. వద్దురే, వద్దు వద్దు. ఎలా వచ్చిందంటావు సండి ఎడారి నుంచి? అలాగా ఎడారిలో ఎండ ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోయి అందుకే ఇక్కడికి వచ్చింది. కొంచెం పైనుంచి డ్యామ్ అనమాట. మనం ఇప్పుడు ఆ చివరి నుంచి నడుచుకుంటూ
ఇలా పైకి వచ్చాం. ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. దూరంగా మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, మనకి అంత దూరం ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్తాం అనమాట. మనం పొద్దున్న సన్ రైజ్ కోసం వెళ్ళాం కదా, అది ఈ కొండ మీదే అనమాట. ఇది ఏంటంటే ఎక్కడ కూడా అప్పట్లో కట్ చేసినప్పుడు ఈ రోడ్లకి కోసం మిషనరీ వాడలేదంట, చేతులతో కట్ చేసి బాంబులు పెట్టి పేల్చేసి మిగిలింది మనుషులు ఇది చేశారంట. మన ఇక్కడ లోకల్ పీపుల్ బ్రో చెప్తున్నారు అనమాట, మనకి ఇవన్నీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఇక్కడ ఏయో కొనుక్కున్నారు ఫ్రూట్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర. జాంకాయ్, పైనాపిల్, ఇంకేంటి వాటర్ బాటిల్ 80 రూపీస్. ఓకే, మరి ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు ఇంక తప్పదు కదా. మరి 30 రూపాయలు 30 రూపీస్. పొద్దున్నే జాంకాయ్ భలే ఉంది. Actually, we have so many of non-state people, so I am going to talk in English in this video, in this section. And this bridge was built by England people and white people, British people. చాలా ఎక్కువ చేస్తున్నాను కదా, అంటే నాకు ఇంగ్లీష్ వచ్చాను, మీకు కూడా తెలియాలి కదా. మరి మా నాన్న అంత డబ్బు పెట్టి చదివించాను నన్ను ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు మా నాన్న హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ మాయ. దీని కింద ఏమి ఉండవు అనమాట, ఇలాగా లైట్లతో హ్యాంగ్ అవుతూ ఉంటాయి. చాలా ఎప్పుడో పురాతన కాలమైన బ్రిడ్జ్ అంట. దాన్ని మళ్ళీ రీమోడలింగ్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇది బ్రిటిషర్స్ కట్టారు ఈ బ్రిడ్జ్ ని. బ్రిటిషర్స్ అనగానే బ్రిటిష్ వాళ్ళ ఉన్నాడు ఏంటి? బ్రిటిష్ కూడా కాదులే, తెలుగు కూడా, హిందీ కూడా. అబ్బా వ్యూ చూడండి, భలే ఉంది. ఆ డ్యామ్ వాటర్ ఓపెన్ చేసినప్పుడు అందులో వాటర్ మొత్తం ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. చిన్న చిన్న అయ్యా ఎంత భలే ఉన్నాయి చూడండి. ఊగుతుంది బ్రో బ్రిడ్జ్ నడుస్తుంటే. ఎక్కువ ఒక్కో ప్లీజ్, అసలు అది డెలికేట్ గుండె. చాలా బాగుంది. మెయిన్ ఈ వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉంటే వ్యూ అదిరిపోయింది. ఇక ఇలా ఎదరికెళ్తే ఏమొస్తుందో. దిస్ ఈజ్ లైక్ వదిలే, పైనాపిల్ ఉందమ్మా, ఎలా ఉందో. సేమ్ పైనాపిల్ లాగే ఉంది. ఇదిగా ఉంది. అరే కానీ ఫ్రెష్ అండి. మనం వచ్చినప్పుడు దానిలో కనిపించినాయి కదా పైనాపిల్ తోటలు. పైనాపిల్ కాయ కావాలన్నా ఐ వాంట్ పైనాపిల్. ఓకే, ఓన్లీ పైనాపిలే కావాలి. కింద యాపిల్ వద్దులేండి, పైనాపిల్ కొనుక్కుందాం. బ్రిడ్జ్కి యువతల ఏం లేదు, ఫుడ్ సెక్షన్ ఏదో ఉందన్నమాట. ఇలా ఏదో దారి ఉంది, ఇటు మనకు పని లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. పాప్కార్న్ చూడండి, మళ్ళీ చిన్న చిన్న బాటిల్స్ లో ప్యాక్ చేసేసారు ఇలాగా. అదిగోండి అదే డ్యామ్. ఇప్పుడు ఆ డ్యామ్ దగ్గర నుంచి వచ్చాం మనం. ఇక్కడ ఇది జిప్ లైన్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు తీసుకుని వెళ్తారు. మనిషికి ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది చూసారా, మనిషికి 500 అంట. ఎరా ఎక్కుతావా? వెళ్ళు. శాండీని చిన్నోడు ఇద్దరు వెళ్తున్నారు అనమాట జిప్ లైన్ ఎక్కి. ఆడికి అసలే ఎడం కన్నా కుడుకన్నా అదురుతుంది అంటున్నాం. శాండీ ఏమో ఫస్ట్ టైం అంటుంది. చూసుకోండి, వెళ్ళండి. మొత్తం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, జాగ్రత్త రే. వాళ్ళు వెళ్తున్నారు కానీ నాకు ఎందుకు భయం వేస్తుంది. ఎక్కుతా అన్నావు కదా, అమ్మా అంటావేంటి? అదే ఎక్కడ పట్టుకోవాలో కనుక్కో, నువ్వు అక్కడ ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకు. ఓకే ఓకే, చేతులు అంటే పట్టుకోండి, చెయ్యి పట్టుకోరా. ఓకే చూడు, బాగానే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు. ఎవడో పంపించాయి వెళ్ళిపోయారు. అమ్మా వెళ్ళిపోయారు అయ్యా సేఫ్గా. ఇప్పుడు డ్రోన్ వెళ్తుంది అనమాట. అదిగోండి ఆ డ్రోన్ వెళ్తుంది. డ్రోన్ షాట్ చూపిస్తా మీకు. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top.
వచ్చేసారు సేఫ్ గా వచ్చేసారు. కింద పడ్డా ఏం కాదులే, దగ్గరికి వచ్చేసారు. నెక్స్ట్ రిపిల్ వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. ఇక్కడే కింద ఇలా కిందకి వెళ్తే కిందకి వెళ్ళిపోతాం. ఎక్కువ వాటర్ వస్తే వాటర్ ఫాల్స్ లో ఇలా ఉంటది అనమాట వ్యూ అప్పుడు. కానీ ఇప్పుడు అంత వాటర్ లేదు మనం వచ్చినప్పుడు. డు నాట్ ప్లక్ ఫ్లవర్స్. ఓకే, లోపలికి వెళ్దాం. ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వాటర్ ఫాల్స్ కి ఇటుపక్క వెళ్ళాలి. ఏ కళా పువ్వు ఉంది, నత్తలు, చిన్న చిన్న నత్తలు అక్కడ కూడా ఉన్నాయి పువ్వులు. చాలా కిందకి నడవాలి. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా దూరం నడిచాం, ఇంకా కిందకి నడవాలి. ఆ టౌన్కి వెళ్ళాలంట. రే ఎంత కిందకి దిగుతున్నామో మళ్ళీ అంత పైకి ఎక్కాలరా. దిగడం సింపులే. ఫైనల్లీ రీచ్ అయిపోయాం లొకేషన్కి. ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయి. అక్కడ చూసారా చిన్న రెయిన్బో వస్తుంది వాటర్ డ్రాప్స్కి. ఇక్కడ మనం నుంచుని ఫోటోలు దిగచ్చు అనమాట కావాలనుకుంటే. ఇలా కిందకు కూడా వెళ్ళొచ్చు అనమాట. కిందకి వెళ్తే ఇంకా వాటర్ దాకా వెళ్ళొచ్చు. చిన్నపాటి అడ్వెంచర్ అయిపోతుంది ఇక్కడ. అది పడ్డాడు ఎవడన్నా. నేను కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎలా వెళ్దాం, ఇలా దాటి వాటర్ భలే ఉంది చూడండి. చిన్న గుంట, ఇందులో చేప వేస్తే భలే ఉంటుంది. అక్కడి నుంచి ఆ వాటరు ఇలా కిందకి వెళ్ళిపోతున్నాయి. హెవీ ఉంటే మాత్రం వ్యూ మాత్రం అదిరిపోద్ది. లైక్ ఫుల్ వర్షాకాలంలో రావాలన్నమాట వచ్చేటట్టు అయితే. ఇక్కడ కూర్చుందాను కాసేపు. ప్యాంట్ తడిసిపోద్ది, పైకి లాక్కుందాం. బాగుంది మాయా. అరే రే రే అబ్బా చల్లగా బాగుంది. చాలా చల్లగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. నడిచి నడిచి కాళ్ళకి చల్లగా. ప్యాంట్ పైకి లేక తడిసిపోద్ది. పడ్డావా? ఎలారా? ఏంట్రా నిజంగా పడ్డావా? అరే మిస్ అయిపోయిందిరా, వీడియో తీసేవాడిని కదరా. కెమెరా బాగానే ఉంది కదా, పడితే పడ్డావు. కెమెరా చేయాలి. ఎంత ఎదిగావు, లేస్ కట్టడం కూడా రాదారా? పందికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నావు. కట్టడానికి ఎవరు లేనప్పుడు ఏం చేస్తావురా? మూడు దాది మూడే అంటారా? నేనేసేది మూడే. ఏంటి తాడులు అలాగే ఉంటాయి మరి లేస్ అంటే. చూడు వాళ్ళు అన్నం చూసి నేర్చుకో ఎంత బాగా కట్టుకున్నాడు. కూడా నీకు కట్టిందే కాక పడిపోతుంది. ఈసారి మేము వీడియో తెస్తాంలేరా. మీ ఓడు మాత్రం పడ్డాడు. తగిలిందా? పడ్డా బెట్లు దిగుతూ కిందకి వెళ్తూ రాయలా ఉంది. కాలేజ్ పడగా రా తగిలిందా? చూడండి ఇప్పుడు ప్యాంట్ ఇప్పుడు చూస్తారు ఎంత అయిందా. ఏం చేస్తున్నారా మీరు? పడిపోతాయి, పట్టుకోవాలా? మీరు చేతిలోనే ఉంది. కెమెరా గురించి పట్టుకున్నాం మేము. కెమెరా గురించి గీత కూడా పడినలేదు. మీ కెమెరాలు క్వాలిటీ నీకేమైందిరా? నీకు బాగానే ఉందా లేదా? నీకు బాగానే ఉందా లేదా? పుష్ప స్టైల్ వచ్చేసింది. అక్కడ దానికి ముందే ఏదో ఉంది. వాట్ ఈస్ దట్ బ్రో? ये फ्रेश एंड फूड है, मूनार का फ्रेश एंड फूड है, दूसरा जगह में नहीं मिलेगा। पूरा मीठा है। ओके, टेस्ट करके देखो, अच्छा है तो भी खाओ, पैसा दे दो, नहीं तो भी रिटर्न है। నచ్చితేనే డబ్బులు ఇవ్వండి, నచ్చకపోతే వదిలేండి అంటున్నాడు. అది ప్యాషన్ ఫ్రూట్ అంట. మున్నార్లో స్వీట్ ఉంటుందంట. ఫుల్ స్వీట్. ఇదేంటిది లోపల స్పూన్ ఎట్టి ఇచ్చారు? ఏంట్రా ఇది లోపల ఎలా ఉంది? ఎలా ఉందో దోసకాయ గింజలు ఉన్నట్టున్నాయి, జిగురు జిగురుగా. తీగా పుల్లగా ఉంది, దోసకాయ ఉన్నట్టు ఉంది. ఆ గింజలు డబ్బులు మింగేచ్చా? पूरा खा सकते हैं? हाँ पूरा खा सकते हैं, अंदर में पूरा खा सकते हैं। తీగ ఏం లేదు, దోసకాయలా ఉంది గైస్. అచ్చడికి తినరా? అదే ఒకసారి టేస్ట్ చేసి. పైనాపిల్ కూడా ఏం కావాలా? ఎలా ఉంది? పైనాపిల్ కటింగ్ స్లైస్. ఇప్పుడు నైట్ ఎక్కడ స్టే చేసామనేది చెప్తాను మీకు. ఇది వచ్చేసరికి HN కాటేజెస్ అండ్ టూర్స్ అనమాట. ఇది ఎవరిదో కాదు, HN మోటో వ్లాగ్స్ అని చెప్పేసి ఆయన ఉంటారు కదా, అయిందనమాట. మేము తెలుగు రిసార్ట్స్ అని కొట్టగానే ఇది కనబడింది మాకు. ఎమ్మటే ఇంకా ఇక్కడికి వచ్చేసాం. ఇంకా చూసుకుంటే ఎలా ఉంది, అవన్నీ మావే, ఎవరు ఎలా పడేశారు. లోపల కూడా బాగుంది నీట్గా, కథక్కలి. ఇక్కడ రిసెప్షను, ఇదొక రూము, ఇదొక రూము, ఇదొక రూము, అదొక రూము. మనకిచ్చిన రూమ్లు ఇవి. అబ్బా ఎలా పడితే అలా చేశారు నైటు.
ఇది ఈజీగా 3 పడుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఉంది రూము. అక్కడ నుంచి నార్మల్ రోడ్ వ్యూ ఉంది. ఇటు నుంచి చూసుకుంటే మనకి ఇలా ఫారెస్ట్ వ్యూ ఉందన్నమాట. వెనక మొత్తం ఫారెస్ట్. వాష్రూమ్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇది కూడా మనకి ఇచ్చారు. ఇది మన డ్రైవర్ వాళ్ళు ఉన్నారు. ఇది వేరే వాళ్ళది. ఇది చూడండి. ఇది వచ్చేసరికి మేము స్టే చేసిన రూమ్ అనమాట. ఇది అంతా ఎలా పడితే అలా చేస్తాం. ఇది అవాయిడ్ చేయండి. మెయిన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే ఇది చూడండి. ఈ వ్యూ చూడండి. ఇలా ఓపెన్ చేసి బయటికి వెళ్తే వర్షం పడుతుంది. ఆ బయట మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. మొత్తం గ్రీనరీ, వెనక కొండలు. పొద్దున్న వ్యూ అయితే ఇంకా బాగుంది. మేము చూపించడానికి అవ్వలేదు. ఇదంతా మంచు అనమాట. అప్పుడు మార్నింగ్ టైంలో అటుపక్క రూమ్కి కూడా ఉందన్నమాట. సేమ్ బాల్కనీ. ఈ బాల్కనీలో అలా చైర్లు వేసుకుని కూర్చుంటే తడిసిపోతాం. అంటే వర్షం లేనప్పుడు కూర్చోవాలి. ఎవరైనా మన తెలుగు వాళ్ళు వస్తే మాత్రం హ్యాపీగా స్టే చేయొచ్చు. ఎందుకంటే కేరళ ఫుడ్ ఒక రోజు తినగలం కానీ డైలీ తినలేము. మన తెలుగు ఫుడ్ ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్నీ బాగున్నాయి. మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అన్నమాట. రేపొద్దున వీడియో అయితే ఇంకా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేస్తున్నాం. ఫ్యామిలీతో చూడండి, టీవీలో పెట్టుకుని చూడండి, ఇంకా బాగుంటాయి వీడియోలు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.